హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మిగిలిపోయిన దోసపిండితో జ్యూసులు స్వీట్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పాల ప్యాకెట్ కవర్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కార్నర్లో ఉండే కవర్ ఏదైనా తీసుకొని ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి పిండి వేసుకోవడానికి. వాటర్లో నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి దోసపిండి తీసుకోవాలి. ఈ దోసపిండిలోకి ఒక పిన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పిన్స్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా లేదా గోధుమ పిండి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు దోసపిండిలో కలపాలి. ఇలా బాగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టిన పాల ప్యాకెట్ కవర్లోకి ఫిల్ చేసేసుకోవాలి. మీరు పాల ప్యాకెట్ లేకపోతే ఏదైనా స్క్వేర్గా ఉండే కవర్ తీసుకోవచ్చు. ఈ దోసపిండినంతా కవర్లోకి వేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు షుగరు, పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో షుగర్ని బాగా కరిగించుకోవాలి. ఇలా బాగా బబుల్స్ వచ్చి షుగర్ అంతా కరిగి మనం చేత్తో ఇలా తాకామంటే కొద్దిగా స్టిక్కీగా ఫామ్ అవుతుంది. అలా వచ్చే వరకు మనం మరిగించుకొని పక్కకు దింపి పెట్టేసుకోవాలి షుగర్ వాటర్ని. ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మనం ముందుగా పాల ప్యాకెట్లో వేసి పెట్టుకున్నాం కదా పిండి, ఇలా ఒక కార్నర్లో చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేసుకోకూడదు, సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. షేప్ ఎలా వచ్చినా జ్యూస్లు ఊరుతూ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దోసపిండి అటు ఇటు కాకుండా కొద్దిగా మిగిలిపోయినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకంలోకి వేసేసుకొని జస్ట్ ఇలా డిప్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి తొందరగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలాగే మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా షుగర్ సిరప్లో డిప్ చేసేసుకొని తీసేసుకోవాలి. సూపర్ టేస్టీగా జ్యూసీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అదేవిధంగా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.